అందువల్ల నీకు నిరసనలు తగ్గినాయా లేదా అనేది హిస్టరీ విల్ టెల్. ఎందుకంటే ఇలాంటి వాటి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. మ్యాసివ్ మిలిటరీ ఆల్మోస్ట్ 2009 కరెక్టే. మ్యాసివ్ మిలిటరీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు నీకు రిజల్ట్ కరెక్ట్ గా తెలియదు. 4 years అది 4 years నుంచి మిలిటరీ ప్రెజెన్స్ అలాగే ఉంది కదా. ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగలేదు కదా. నీకు ఇప్పటికి టోటల్ గా మిలిటరీ ప్రెజెన్స్ లో ఉంది కదా. మిలిటరీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు శాంతియుతంగానే ఉంటుంది కదా. ఇప్పుడు కాశ్మీర్ పండితులు ఊచకోత జరగడం లేదు. ఇప్పటికీ నన్ను అబద్ధపడమంటారా? కాశ్మీర్ పండితులు ఊచకోత జరగడం లేదు. కాశ్మీర్ పండితులు సురక్షితంగా కాశ్మీర్లో ఉన్నారని చెప్పాలా? ఎంతమందిని చంపుతలేరండి. మనము రోజు ఒకటి మీరు లాస్ట్ 3 నెలల వార్తలు చూడండి. కాశ్మీర్లో ఉద్యోగాలు చేయమని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా. కాశ్మీరీ పండితులు ఊచకోత నిరంతరం సాగుతోంది కదా. సో దాన్ని అబద్ధం అని చెప్పాలా? అందువల్ల ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాగేశ్వర్ తన అభిప్రాయం ఇదే. ఒక ఇష్యూ పైన నేను ఒక దేశద్రోహిని అవుతా, ఒక ఇష్యూ పైన ఇంకో ధర్మద్రోహిని అవుతా, ఒక ఇష్యూ పైన బీజేపీ వాడిని అవుతానా అండి? విచిత్రంగా ఉంటుంది. సో అందువల్ల అది వారి చూసే దృక్పథంలో లోపం తప్ప నాది కాదు సమస్య. ఓకే. సో ఇంకొకళ్ళు కూడా రాశారు, వెంకటేశ్వర్లు బత్తుల, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆస్తులపైన ఏమన్నా ఈడీని సిబిఐని ఉపయోగిస్తున్నారు, అందుకు భయపడి ఉండొచ్చు. చాలా ఆస్తులు ఉన్నాయి కనుక ఈడీ సిబిఐ వస్తుంది అనుకుంటా. మరి ఎన్ని ఆస్తులు నాకు మీరు గూగుల్లో కొడితే దొరికిపోతుంది కదా. నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినప్పుడు అఫిడవిట్ ఇచ్చాను కదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని. నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిటైర్మెంట్ దగ్గరనే పోస్తారు. నా జీతం 2,79,000, 2,80,000. 2,80,000 జీతం ఉన్నాడు సంపాదించుకోలేడా? ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోలేడా? ఏం మాట్లాడతానండి? సో ఈడీ సిబిఐ నా మీదకి వస్తే వాళ్లకు ఆ విమాన ఛార్జీలు కూడా వేస్ట్ అవుతాయి. అది ఎవడో రానియండి, ఏం అభ్యంతరం. సో దానికి నాకు ఆస్తులు ఉన్నాయేంటి, దానికి విచారణ జరిపితే జరిపినాయండి. అట్లా భయపడితే పబ్లిక్ లైఫ్ లో ఉండం కదా. ఎవరైనా ఏమైనా చేసుకోండి. ఇట్లా ఓపెన్ గా తెరిచిన పుస్తకం ఏముంది అందులో? నాకున్నది ఇవాళ ఒక సర్పంచ్కున్న ఆస్తులు కూడా బహుశా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సర్పంచ్కు నాకన్నా అనేక రేట్లు ఎక్కువ వస్తుంటుంది. నేను ఉస్మానియాలో 35 ఏళ్ళుగా ప్రొఫెసర్. మామూలు విషయంగా 35. ఎటువంటి లాభం చూసుకోకుండానే మీ ఇంటికి వచ్చారని ఇంకోళ్ళు కామెంట్ చేశారు. అది బీజేపీ నాయకులు అడగండి, ఏ లాభం చూసుకొని వచ్చారు, నేను ఎట్లా చెప్పగలుగుతాను? మీకు లాభం ఉందో వాళ్ళు కలవడం వల్ల మిమ్మల్ని కూడా ప్రమోట్ చేసినట్టు కదా. సో అది బీజేపీ నాయకులు కొంతమంది అట్లా అంటున్నారు, కొంతమంది ఇట్లా అంటున్నారు. వాళ్ళే చెప్పాలి, నేను కాదు కదా. ఇది లాభ నష్టాల బేరీది వేసుకోవడానికి నేనేం అంగీకరించలేదు. సో బీజేపీ నేతల ఒపీనియన్ కూడా తెలుసుకుందాం పీసీఆర్ ఫోన్ లైన్ కలిపితే కనుక కొద్దిసేపట్లో. సో అదొకటి. రెండోది, ఇంకొకళ్ళు కామెంట్ చేశారు, బీజేపీకి బీఆర్ఎస్ మధ్య మీరు బ్రిడ్జ్ చేస్తున్నారని చెప్పి. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నిల్చున్నప్పుడు కూడా మీరు అంతకుముందు కేసీఆర్ ను ప్రగతి భవన్ వెళ్లి కలిశారు, అందుకని ఆయన మీద విమర్శలు తగ్గించారు. వాళ్ళ నుంచి క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఏమన్నారు? నేను టీఆర్ఎస్ అభ్యర్థి అవుతా అన్నారు కదా, మీకు తెలుసు కదా. అయినా కాలే కదా. నేను ఎవరి చేతిలో ఓడిపోయినా? టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయినా, అవునా కదా. మరి నాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తే టీఆర్ఎస్ చేతిలో ఎట్లా ఓడిపోతారండి? కామన్ సెన్స్ అని ఉండాలి కదా. నేను ఓడిపోయిందే టీఆర్ఎస్ చేతిలో. మరి నాకు వాళ్ళ మద్దతు ఇస్తే నేనే గెలవాలి కదా. అప్పుడు ఏం చెప్పారు? వాణి గారిని అభ్యర్థిగా పెట్టిందే నాగేశ్వరం గెలిపించడానికి అన్నారు. గెలిచింది ఎవరు? వాణి గారు, నేను కాదు. సో వాణి గారికి నాకు 64,000 ఓట్ల తేడా ఉంది. నాకు 57,000 ఓట్లు వస్తా, 114,000, 1,14,000 వచ్చినాయి. నన్ను ఓడించి టీఆర్ఎస్ గెలిస్తే నేను టీఆర్ఎస్ తో కుమ్ముకెట్లయితానండి? నాకు విచిత్రంగా ఉంటుంది ఈ వాదన. ఇది కేవలం పచ్చి అబద్దాలు చెప్పడం అలవాటైపోయింది సమాజంలో. సో వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు చెప్తారు. ఓకే, నాకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలా, ఇస్తుందనా అన్నా కూడా అది టీఆర్ఎస్ అభ్యర్థి అవుతాడు, టీఆర్ఎస్ కండువా కప్పుకుంటాను కూడా అన్నారు. ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకుంటాను ఎట్లా అంటున్నారు? మీ విశ్లేషణలో ఏమన్నా తేడా వచ్చిందా? రోజు యూట్యూబ్ లో చూడొచ్చు కదా. మొదట్లో హార్డ్ కోర్ లెఫ్టిస్ట్, ఎప్పుడైనా నేను లెఫ్టా రైటా అని సంబంధం లేదు. నేను స్ట్రేట్ గా, ప్రపంచం మారినట్టు లెఫ్టిస్టులు మారలేదు, మీరు మారారు. అట్లా ఇప్పుడైనా నేను లెఫ్టిస్టు నేను ఎన్నడూ చెప్పలేదు. నాకు నచ్చిన, నాకు అర్థమైన రీతిలో ప్రపంచాన్ని విశ్లేషిస్తూ వచ్చాను. ఇందులో ఏం మారింది? కన్సిస్టెన్సీ ఉంది కదా ఎక్కడైనా. నేను ఎప్పుడైనా ఒక దాని ఉదాహరణ చెప్తే చెప్పగలను. వారి పర్సెప్షన్స్ మారితే నేనేం చేయగలను? ఇప్పుడు వారి పర్సెప్షన్స్, ఒక ప్రభుత్వం మంచి చేసినా దాన్ని తిట్టాలి అంటే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది. ఇంత పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూల్ ఏ ప్రభుత్వం గతంలో పెట్టలేదు. ఇది అబద్ధమా? ఇది నిజమని అనాలా వద్దా? కానీ అదే సమయంలో రెసిడెన్షియల్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా పెట్టినవి. ఇవి కులాల వారిగా పెట్టాల్సింది కాదని కూడా చెప్పాను. అది కూడా చెప్పాను, రెండూ చెప్పాను కదా. సో అది చెప్పాను. ఇప్పుడు మనకు
ఉదాహరణకు ఇప్పుడు వరి ఉత్పత్తులు రికార్డు స్థాయిలో బియ్యం పండుతుంది కదా, ఇది అబద్ధమా? నేను కాదని అనగలనా? సో అందువల్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించని కూడా నేను 100 చెప్పగలుగుతాను. సో ప్రగతి భవన్కు వెళ్ళాడు, ఏం తప్ప వెళ్ళనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే రేపు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ చేయాలని నేను వెళ్ళి మెమరాండం ఎవరికి ఇవ్వాలి? నేను బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ఇస్తా పని అవుతుందా? నేను ఎవరికి ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని కలవడానికి అభ్యంతరం ఏంటండి? సో నేను ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా 8 ఏళ్ళు ఉన్నాను. అనేక ఇష్యూస్ పైన ప్రజల ఇష్యూస్ను ముఖ్యమంత్రికి మంత్రులకు రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు రిప్రజెంట్ చేయకుండా ఎట్లుండాలి? ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నేను ఎవరిని అడగాలి? అది కేసీఆర్ని అడగకుండా నారాయణగూడ సీఏని అడగాల? నారాయణగూడ సీఏ కలిసి రిప్రజెంటేషన్ అవుతుందా? ఎవరిని అడగాలండి? అధికారం ముఖ్యమంత్రి చేతిలో ఉంది కదా. 100% కలుస్తాం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా కలుస్తాం. ఎందుకు కలవమండి? ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి ఎవరిని కలవడు, ఆయన అపాయింట్మెంట్ ఇయ్యాడు, ప్రతిపక్షాలను కూడా కలవడంటారు. ఒకవైపు కలిస్తే ఆయన కలిసిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కలిసానా? రాజశేఖర రెడ్డి 100 సార్లు కలిశాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కనీసం 100 టైమ్స్ కలవచ్చు. ఎవరిని కలవలేదు? అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కలిసాం, రోషయ్యని కలిసాం, అందరినీ కలిసాం కదా. ఎవరైనా ముఖ్యమంత్రితో కలుస్తాం, కలవకుండా ఎందుకుంటామండి? ముఖ్యమంత్రినే కాదు, రేపు ప్రధానమంత్రినే కలుస్తాం. రేపు ఇంకొకటి మనకు అర్థం కావాల్సింది అంటే ప్రగతి భవన్కి ఎందుకు వెళ్ళాను నేను? అగ్రికల్చరల్ పాలసీ పైన నేను కొన్ని వీడియోలు చేశాను. అది కేసీఆర్ చూసి మీ అభిప్రాయాలు కావాలి తెలుసుకున్నాను వెళ్ళాను. ఆ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు సోమేష్ కుమార్ ఉన్నాడు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, 4-5 హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, 4 అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు అప్పుడు. సో అందరి ముందరే మాట్లాడగల రహస్యం ఏమున్నది? సో అందువల్ల నాగేశ్వరే కావాలనుకున్న 15 ఏళ్ల కింద పార్లమెంట్ ఉండేవాడు. మహాకూటమి అభ్యర్థిగా ఉన్నారు లెఫ్ట్ టీడీపీ. ఎవరు చెప్పారు అది? 2007లో లేదు, ఎప్పుడు కూడా మహాకూటమి అభ్యర్థిగా లేను. 2009లో లేను, 7లో లేను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పుడైనా ఇండిపెండెంట్ అభ్యర్థి. అయినా మహాకూటమి అభ్యర్థిగా ఉండరు ఎవరు, ఆయా పార్టీల అభ్యర్థి ఉంటారు. ఎందుకంటే మీరు మహాకూటమి సపోర్ట్ చేయలేదా మిమ్మల్ని 2009లో? 2009లో నేను ఎవరిని అడగపోయినా సపోర్ట్ చేస్తాను. కనుక 2007 కూడా సపోర్ట్ చేశారు. 2000 మీరు అడగకుండా సపోర్ట్ చేశారు. అవాసం నేను అడిగిన ఎవరన్నా అడగండి మీరు. వాళ్ళు మద్దతు ప్రకటించారు, దాన్ని మద్దతు ప్రకటించవద్దంటారు. ప్రజారాజ్యం కూడా ప్రకటించారు 2009లో. మరి ప్రజారాజ్యం మహాకూటమి లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా లేదు, అదే చెప్తున్నా. బలపరిచిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో నేను 2 సార్లు పోటీ చేశాను. నన్ను లోక్సత్తా మద్దతు ఇచ్చింది, ప్రజారాజ్యం మద్దతు ఇచ్చింది, బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఆ రోజుల్లో సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇచ్చింది, చాలా పార్టీలు మద్దతు, పోటీ చేయని పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి. ప్రజారాజ్యం అయితే మీకు మహాకూటమి లేదు, మీకు తెలుసు కదా. మరి ప్రజారాజ్యం నాకు మద్దతు ఇచ్చిందా లేదా మీరు పేపర్లో చూడండి, అప్పుడు తెలుస్తుంది. చిరంజీవి గారు ప్రకటన ఉంది కదా, మద్దతు ఇచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేయలేదు, చేయనప్పుడు నాకు మద్దతు ఇస్తారండి, ఇవ్వకుండా తప్ప నేరం కాదు కదా. ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ వాతావరణం, ఒక వ్యక్తి ఒకళ్ళకి సపోర్ట్ చేస్తే లేకపోతే ఒక ఇష్యూలో ఒకటి సపోర్ట్ చేస్తే డైజెస్ట్ చేసుకునే సిచ్యువేషన్ లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు? చాలా అరాచకత్వం అని చెప్తాను. ఎందుకంటే ఒక నిజాయితీగా ఒక ఏ రాజకీయ పార్టీ స్టాండ్ అయినా కావచ్చు, ఏదైనా నా స్టాండ్ నేను తీసుకుంటాను. ఇప్పుడు ఒక విషయం పైన స్టాండ్ తీసుకోవడం అనేది ఒకే భిన్నమైన పార్టీలు కూడా తీసుకు. ఆ వాతావరణం ఎందుకు లేదంటారు? లేదంటే కారణం రాజకీయ పార్టీలో సంకుచితత్వం పెరిగింది. ఆ రాజకీయ పార్టీల సంకుచితత్వం కిందున్న పార్టీ శ్రేణులకు పెరిగింది. సో ఏమవుతుంది ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు నడ్డా గారు మా ఇంటికి రావడం పైన ఒక నేను ఆ వీడియోలో నడ్డా గారు అన్నా, నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు అని సంబోధించాను. కింద మీరు గారు అని సంబోధించారు మొదటిసారి అన్న. కానీ తేడా ఏంటంటే జర్నలిజంలో గారు ఉండదు, మీకు తెలుసు కదా. గారు లేదు, మిస్టర్ లేదు, స్త్రీ లేదు, జర్నలిజం రూల్ అది. లాస్ట్ లో ఉన్నారు అని చెప్తారు. ఉన్నారు అనొచ్చు, ఉన్నాడని కూడా అనొచ్చు. తెలంగాణలో డూనే అంటారు, నాన్ననే నువ్వంటాం. తెలంగాణ బాలో మా నాన్నని నువ్వనే మాట్లాడాను, నా కొడుకు గొడవలని ఇప్పటికీ నువ్వనే అంటారు, మీరని అనరు. అది తెలంగాణలో అది సహజం కదండి. అది కాక మీరు అసలు గారు అన్న పదవి ఎక్కడ వాడతారా? నేను యూట్యూబ్లో వీడియోలు జర్నలిజం, మా ఇంటికి వచ్చినప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా గారు అంటాం. రెండింటి మధ్య తేడా ఉంది కదా. ఇప్పుడు మా ఇంటికి వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు అంటాను. ఎందుకంటే అది ఇంటికి వచ్చిన అందం. నా స్టూడెంట్ అయినా భరత్ వచ్చినా భరత్ గారు వచ్చారని అంట. ఎందుకంటే మీరు ఒక టీవీ ఛానల్ సీఈఓగా ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం నా బాధ్యత కదా. సో అంటే అర్థం నేను ప్రస్తుతాన్ని నాకు కలిసినప్పుడల్లా ఏం భరత్ గారు అంటే మీరు ఒప్పుకుంటారా? ఏం సార్ మీరు నన్ను పట్టుకుని గారు అంటారు, మీ స్టూడెంట్ సార్ అంటారు, అవునా కదా. సో అందువల్ల సందర్భం ఉంటుంది ఏదైనా. సో సందర్భం ఏంటి, మా ఇంటికి వచ్చినప్పుడు గారు అంటాం, కానీ జర్నలిజంలో గారు లేవు. మీకు నేను ఇలాగే అంటే ఒక అతను నాకు ఫోన్ చేసి
మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన సాక్షి టీవీ ఓపెన్ చేసి వినిపించిన సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి అంటారు, గారంటలేరు. మీరు సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అంటే మరి భారతీ గారే గౌరవిస్తలేరు, నేనేం చేయాలయ్యా అన్న. మరి భారతి గారు నాయకత్వం వహిస్తున్న సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి గారు అని ఎక్కడా సంబంధించారు. జగన్మోహన్ రెడ్డి అంటారు, రాజశేఖర రెడ్డి గారు అని అంటారా సాక్షి టీవీలో? అరే దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. మీకు తెలియకపోతే నేనేం చేయాలి? సో అది ఎప్పుడు మా ఇంటికి వచ్చిన సందర్భం వేరు, జర్నలిజం వేరు కదా. జర్నలిజంలో ఎవరికి విశ్లేషణ చేసేటప్పుడు గారు అన్న పదం ఎవరికి వాడ, గారు స్త్రీలు ఉండవు. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. దీన్ని కూడా తప్పుపడుతూ కింద కామెంట్, మీరు గారు అన్నారు ఇప్పుడే మొదటిసారి. అరే మొదటిసారి ఏంటంటే మా ఇంటికి వచ్చింది కూడా మొదటిసారి కదా, రెండోసారి కాదు కదా. నేనేం చేయాలి? సో ఇంకొకటి, మీకు నడ్డా గారు రావడం అనేది సింపుల్. నడ్డా గారు రావడం సింపుల్ అనలే నేను అన్నది ఏంటి, రాజకీయ నాయకులు మా ఇంటికి రావడం కొత్త కాదు అన్నా. కొత్త ఏముంది, అందులో అన్ని పార్టీల నాయకులు వచ్చారు మా ఇంటికి. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ఏదో సందర్భంలో మా ఇంటికి వచ్చిన వాళ్ళే. ఎందుకు మాట్లాడుకుంటే ఎట్లుంటారండి? జర్నలిజం ఎలా తెలుస్తాయి? లేకపోతే రాజకీయాలు ఎలా విశ్లేషిస్తాం? రాజకీయ పరిణామాలను ఎలా అర్థం చేసుకుంటాం? అది అర్థం చేసుకోవాలంటే అందరితో మాట్లాడాలి కదా. మెయిన్గా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టర్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మీరు వాళ్ళకేం చెప్తారు? మీరు ఎంతమంది అన్నట్టు కాలం మారినట్టు మారకపోవడం వల్ల ఈ ప్రాబ్లమా, లేకపోతే ఇదా? వాళ్ళు అర్థం చేసుకో, కమ్యూనిస్ట్ పార్టీలో ఇలా అర్థం చేసుకున్న వాళ్ళైనా ఉండాల్సింది ఏంటంటే ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఉండాలి. ఒక భిన్నమైన ఆలోచనల మధ్య వాట్ ఈస్ రాంగ్ ఇన్ డిస్కషన్, డిబేట్. ఒకవైపు ఏమో నాగేశ్వర్ గొప్పవాడు అంటారు, మరోవైపు ఏమో నడ్డా కలిస్తే నాగేశ్వర్ మారుతారు అంటారు. నడ్డా కలిస్తే నాగేశ్వర్ మారితే నాగేశ్వర్ గొప్పవాడు ఎట్లయితాడండి? ఇంకోటి, నేను మారినా లేదా అనేది రేపొద్దు ప్రతి క్షణం మాట్లాడేవాడిని కదా. ఇప్పుడు నిజంగానే మారని అనుకుందాం, తెలియదు. లెఫ్ట్ ఉన్న వాళ్ళు రైట్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. వెస్ట్ బెంగాల్లో అయితే మొత్తం కమ్యూనిస్ట్ పార్టీల నుంచి బీజేపీ అయిపోయిన సందర్భం, త్రిపుర, వెస్ట్ బెంగాల్. అట్లా నాగేశ్వర్ కూడా నాగేశ్వర్ అనేవాడు స్ట్రైట్ గా ఉంటాడు ఎప్పుడైనా. అది ఎవరికైనా ఎప్పుడైనా. బీజేపీ సపోర్ట్ ఇస్తే తీసుకుంటారా మీరు ఏదైనా విషయంలో? నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎమ్మెల్సీ గానీ నిలబడితే బీజేపీ సపోర్ట్, నన్ను మోడీ గారిని రాజ్యసభకు ప్రెసిడెంట్ నా కోటాలు నామినేట్ చేయమని నేను కాదంటాను. చూడండి ఎందుకంటే అంటాను. లేదా కేసీఆర్ ను కౌన్సిల్ కు గవర్నర్ కోటాలు నామినేట్ చేయమను వద్దంటానా. కానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయను, బీఆర్ఎస్ అభ్యర్థిగా చేయను. వాళ్ళు నాకు ఎంపీ సీట్ ఇస్తానని చేయను. ఇట్లా నాకు ఎంపీ సీట్ ఆఫర్ ఇప్పటికి 4-5 సార్లు వచ్చింది, ఒక్కసారి కాదు. మా పార్టీలో చేరండి, మిమ్మల్ని ఎంపీ చేస్తామని. నేను యాక్సెప్ట్ చేయలేదు. మీ పార్టీలో నేను చేరుతానన్నాను. ఒక రంగంలో నిష్ణాతుడిగా నన్ను గుర్తించి రాష్ట్రపతి గవర్నర్ నామినేట్ చేస్తాను. ఎందుకంటే చేయమని చెప్తాను, పబ్లిక్ అంటున్నా కదా. చేసే ధైర్యం వాళ్ళకు ఉండాలి, నాకైతే ఉన్నది. తీసుకునే ధైర్యం నాకున్న, చేసే ధైర్యం వాళ్ళకు. ఎందుకంటే చేసిన తెల్లారి నుంచి కూడా వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నిస్తా. ఒకవేళ నన్ను ఉదాహరణకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు రాజ్యసభకు, వెళ్ళిన మొదటి స్పీచ్లోనే మోడీ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తా. నన్ను గవర్నర్ నామినేట్ చేశారనుకోండి లెజిస్లేటివ్ కౌన్సిల్కు, మొదటి స్పీచ్లోనే కేసీఆర్ ప్రభుత్వం మీద చర్చకు వస్తే తప్పు అయితే నేను తప్పంటా. ఆ ధైర్యం వాళ్ళకు ఉండాలి, నాకెందుకండి. అందువల్ల నాగేశ్వర్ అనేవాడు ఒక రాజకీయ పార్టీలో చేరడు. రాజకీయ పార్టీ పులుముకుంటే అంగీకరించడు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఏ పార్టీ అయినా మద్దతు ఇవ్వచ్చు, ఏం అభ్యంతరం ఏంటి? నేను మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నన్ను టీఆర్ఎస్ మద్దతుతో చర్చ వచ్చినప్పుడు అదే చెప్పాను. టీఆర్ఎస్ బీజేపీని మద్దతు ఇవ్వని చెప్పినా. ఇప్పుడు బీజేపీ మద్దతు ఇస్తే నేను అద్దంటున్నా, నేను ఓకే రేపు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పబ్లిక్ గా అప్పీల్ చేస్తున్నారు, నాకు మద్దతు ఇవ్వండి, నన్ను గెలిపించండి పార్లమెంట్కు. నేను అద్దంటున్నా చూడండి, బీజేపీ ఇవ్వండి, బీఆర్ఎస్ ఇవ్వండి, కాంగ్రెస్ ఇవ్వండి, కమ్యూనిస్టులు ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు వాళ్ళు? నేను ఎవరిని అద్దంటలేను కదా. సో 2007లో 2009లో ఎమ్మెల్సీ గెలిచినప్పుడు డెఫినెట్ గా చెప్తున్నా, వామపక్ష ప్రజా సంఘాలు నాకు మద్దతు ఇచ్చాయి, నా గెలుపు కారణమయ్యాయి. వాళ్ళ మద్దతు లేకుండా నేను గెలిచేవాడినే కాదు, నాకు ఎంత పలుకుబడి ఉన్నా. బట్ వాళ్ళే నా నుంచి ఏం ఆశించలేదు, ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడేవాడు గనక, వాళ్ళ పార్టీ అభ్యర్థులు లేరు గనక. ఉన్నంతలో నన్ను బెటర్ అభ్యర్థి అన్నారు, ప్రజా ఉద్యమాలతో సంబంధాలు ఉన్నాయి, నాకు మద్దతు ఇచ్చారు, తీసుకున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అఖిలపక్ష సమావేశమై నాగేశ్వర్ను ఒక లోక్సభ నియోజకవర్గంలో అందరూ కలిసి మద్దతు ఇచ్చి పార్లమెంట్కు పంపించండి. తెలంగాణ తరఫున, తెలుగు రాష్ట్రాల తరఫున, ప్రజల తరఫున పోరాడతాను. మీకు ధైర్యం ఉందా అని అడుగుతున్నాను రాజకీయ పార్టీలకు. ఓకే, సో మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఫోన్ లైన్లో ఉన్నారు. ఎస్ సంగప్ప గారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం సంగప్ప. ప్రొఫెసర్ నాగేశ్వర్ను జేపీ నడ్డా కలవడం మీద సోషల్ మీడియాలో సెటైర్లు అటు బీజేపీ నుంచి, రైట్ నుంచి, లెఫ్ట్ నుంచి, రెండు వైపుల నుంచి కూడా. ఏంటి మీరు నాగేశ్వర్ గారిని చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి?
సార్ ఒకటి జనసంపర్క్ నాకు తెలిసి అభియాన్. రైట్ నుంచి ఎవరు కూడా నేను ట్రోల్ చేస్తున్నా అనుకోవట్లేదు. కాకపోతే డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఎవరైనా చేస్తున్నారేమో. బట్ దానికంటే కూడా నేను అనుకుంటున్నాను కొంతమంది అంటే రాష్ట్రంలో బీజేపీ ఇట్లాంటి గొప్ప వ్యక్తులు కలుస్తుంటే పడలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు ఏమన్నా ట్రోల్ చేస్తారేమో తెలియదు. మొదటిది. రెండోది, మీరు అడిగిన ప్రశ్నకి నా సూటి ఆన్సర్, నాగేశ్వర్ సార్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని. సార్ భరత్జీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ కాదు 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప జర్నలిస్ట్, నిజాన్ని నిఖార్సగా చెప్పేటువంటి వ్యక్తి. ఎన్నో సార్లు మా బీజేపీని కూడా డైరెక్ట్ గా నిలదీసిండు, డైరెక్ట్ గా మేము చేసిన తప్పుల్ని ఎండగట్టింది. అదే విధంగా అటు ప్రభుత్వం ఏవేవి మన కేసీఆర్ చేసిన తప్పులు ఎండగడుతున్నారు. ఆయన మేమైతే నాగేశ్వర్ గారిని ఒక భావజాలానికి సంబంధించిన వ్యక్తిగా మేము చూడలేదు, మొదటిది. ఇంకోటి, 9 ఏళ్ల మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన సందర్భంగా మేము సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు, మేధావులు, అట్లాంటి వాళ్ళని మా పార్టీ నాయకులు కలుస్తున్నారు. కలిసి మోడీ గారి గురించి, మోడీ గారి పాలనకు సంబంధించిన పుస్తకాలని, ఏదైనా సాహిత్యాన్ని ఉంటే ఇస్తున్నారు. అంతే తప్ప వేరే లేదు. మా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, సమాజాన్ని కానీ ఆయన బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు చేసినప్పుడు మీ సోషల్ మీడియా ట్రోల్ కూడా చేస్తుంది. ఈయన తుక్కుడే గ్యాంగ్, తుక్కుడే గ్యాంగ్, హిందుత్వ వ్యతిరేకవాదాలు కూడా చేస్తున్నారు. నేనేమంటా అంటే, ఇప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియా దానికి ఏమో కంట్రోల్ లేదు, దానికి ఏమన్నా తాళం లేదు, దానికి సెన్సార్ లేదు. కానీ మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కలవాలని ఆయనపై మాకు ఉన్నటువంటి గౌరవంతోనే కలిసాం. ఆయనని ఒక జర్నలిస్ట్ గానే చూస్తాం, సీనియర్ జర్నలిస్ట్ గానే. ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికి స్టిల్ ఆయన ఇప్పటికి కూడా చాలా అంశాలపైన నిఖార్సుగా చెప్పేటువంటి, నాకు తెలిసి చాలా తక్కువ మంది వ్యక్తుల్లో ఈ రోజు కూడా అన్ని అంశాలని ఎవరిని కూడా చూడకుండా తప్పు ఒప్పైతే చెప్పేటువంటి వ్యక్తుల్లో తక్కువ మంది ఉన్నారు. మీ స్టాండ్ కూడా మారిందా నాగేశ్వర్ గారి మీద? సార్ నాగేశ్వర్ గారి మీద మాకు 3-4 ఏళ్ల క్రితం స్టాండ్ లేదు. 3-4 ఏళ్ల క్రితం వినండి భరత్ గారు, ఒకవేళ బీజేపీ నన్ను విమర్శించిన రోజు మేము ఇప్పుడు మా పార్టీగా మాకు బాధ అనిపిస్తుంది, మేము చేసిన తప్పు మీరు తప్పు అర్థం చేస్తున్నారు సార్ అంటాం. మేము ఆయనతో అప్పుడు ఖచ్చితంగా డిబేట్ చేస్తాం. ఆయనకు మేము తీసుకున్న ఒక నిర్ణయం నచ్చకపోతే ఆయన దాన్ని ఖండిస్తారు. ఖండించినప్పుడు మేము దాన్ని డిఫెండ్ చేసుకుంటాం. ఖచ్చితంగా నాగేశ్వర్ సార్తో మేము డిఫెండ్ చేస్తాం, అందులో డౌటే లేదు. మా నిర్ణయం ఒకటి నచ్చకపోతే సార్ మా ఇదే స్టాండ్, మాదే కరెక్ట్ అంటాం. ఆయన మీరు తప్పు అని ఆయన అంటాడు, అప్పుడు మీరు ఎందుకు డిఫెండ్ చేసినట్టు ఎట్లా? మా నిర్ణయాన్ని మేము సమర్థించుకుంటాం ఖచ్చితంగా. అప్పుడు ఆయన నిర్ణయం ఆయన చెప్తారు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు. ఇప్పుడు లెఫ్ట్ సర్కిల్స్ లో, లేకపోతే లెఫ్ట్ వామపక్ష భావజాలాన్ని